ఏ రాజకీయ పార్టీలైనా సరే రాజకీయాల వరకు ఉంటే బాగుంటుందేమో. ఆఫ్టర్ దట్ ఎలక్షన్స్ వరకు రాజకీయాలు చేయాలి, తర్వాత ప్రజాసేవలో ఉండాలి, స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉన్నప్పుడే స్ట్రాంగ్ గా అధికార పార్టీ కూడా ప్రజలకు అనుగుణంగా ముందుకెళ్తుంది. చావులకు సంబంధించి లేదంటే సంతాప సభలకు సంబంధించి పెళ్లికి సంబంధించి కలుసుకున్నప్పుడు ఇప్పుడు కాదు, గతంలో ఎప్పుడు చూసినా అధికార ప్రతిపక్షాల మధ్య ఒక బాండింగ్ అనేది మనం చూసాం. ఇప్పుడెందుకు, ఇదే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయట కలిసినప్పుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని హక్ చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం. ఇంతకుముందు సత్తా చెప్పిన విధంగా శాసనమండలిలో బయటకు వచ్చిన తర్వాత లోకేష్, బొత్స సత్యనారాయణ, ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన షేక్ హ్యాండ్ ఇచ్చుకొని నవ్వుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇక్కడ కేవలం బోండా ఉమా ఏదైతే ఓడిపోవడానికి 2019లో ఓడిపోవడానికి కారణం అని చెప్పడము, కాపు ఓటు బ్యాంక్ గురించి మాట్లాడడం, ఇది కీలకంగా మారిందా, లేదంటే ఒకే వేదిక మీద కనిపించడం తప్పైందా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడడము, విష్ చేయడము, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మల్లికార్జున్ అనే పర్సన్ టీపీసీసీ చీఫ్గా ఉన్న సందర్భంలో ఆయన చనిపోతే గాంధీ భవన్కి వెళ్ళి డైరెక్ట్గా నివాళులు అర్పించారు చంద్రబాబు నాయుడు. సో పార్టీల మధ్య ఏదైనా ఉండొచ్చు, అది పార్టీల పరంగా మాత్రమే, అంటే రాజకీయాల పరంగా మాత్రమే. వ్యక్తిగతంగా ఇటువంటివి స్టేట్మెంట్స్ ఎందుకు పాస్ చేశారనేది ఇప్పుడు ఆ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. బయటకు వస్తే అంతా ఈక్వల్గానే ఉంటారు. ఇదే టీడీపీకి సంబంధించి మళ్ళీ వేరే పార్టీలకు సంబంధించి ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ నాని, కేసీఆర్ చిన్ని ఇద్దరు ఒకటే, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ. ఒకరేమో టీడీపీలో ఉంటే మరొకరు వైసీపీలో ఉన్నారు. రెండు విరుద్ధమైన పార్టీలు కాబట్టి రేపు వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే కలుసుకోవద్దంటే ఎంతవరకు సమంజసం?